చెప్పింది చేశాం, మళ్లీ అధికారం ఇస్తే ప్రజల కోసమే పనిచేస్తామంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్. పెన్షన్ను 2 విడతల్లో 3,500కు పెంచుతామని తెలిపారు. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈబీసీ నేస్తం ఇప్పుడు 45,000 ఉందని, మళ్లీ అధికారంలోకి వస్తే 4 దఫాలుగా 1,05,000 ఇస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగుతాయని ప్రకటించారు. వాహన మిత్ర 1,00,000 రూపాయలకు పెంచుతున్నట్టు తెలిపారు. అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇస్తూనే ఉంటామన్నారు. వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు 3 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఇప్పుడు 60,000 ఇస్తున్నామని, దాన్ని 4 దఫాల్లో 1,20,000 ఇస్తామన్నారు. అది కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని సీఎం జగన్ ప్రకటించారు. కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామన్నారు జగన్. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలన